వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ అసోసియేషన్ని సుస్థిరం చేసుకునే దిశగా చాలా పట్టుదలతోటి ముందుకు వెళ్తున్నాడని చెప్పి మనకు తెలిసింది. ఈ మధ్యనే ఆయన దీనికి సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని, అంటే రెండు రాష్ట్రాల వ్యాప్తంగా, ఇంకా నాకు తెలిసి మిగతా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఉంటారు. కర్ణాటకలో కూడా అల్లు అర్జున్కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే మలయాళం, కేరళలో కూడా ఉంది. కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి వచ్చారో లేదో ఇంకా మనకు తెలియదు. కానీ మొత్తం మీద అయితే వివిధ జిల్లాల నుంచి, రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా రావడం, తర్వాత దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం, అంటే ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత జిల్లాల వారీగా కూడా కార్యవర్గాలను ఏర్పాటు చేయాలి. అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలా ఉంటారు కదా, ఇలాగా ఏర్పాటు చేసి చాలా బలోపేతం చేయాలి ఫ్యాన్స్ అసోసియేషన్ అనే ఒక దృఢమైనటువంటి సంకల్పంతో అల్లు అర్జున్ ముందుకెళ్తున్నాడు. అంటే ఈవెన్ అల్లు అరవింద్ గారి తర్వాత గీతా ఆర్ట్స్ని తను నడిపేలాగా కూడా ఆయన ఇప్పటి నుంచి ఆ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడని కూడా మనకి తెలుస్తుంది. సో అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఉంది అది, అల్లు అర్జున్ ఆర్మీ అని ఇలాగ వేరే వేరే పేర్లతోటి ఉన్నటువంటి దీన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, ఐకాన్ స్టార్ అనేది కూడా తగిలించకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఎలాగో ఐకాన్ స్టార్ అనేది యాడ్ చేస్తారు. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఇలాగా మొత్తం, అంటే ఒక రాజకీయ పార్టీని ఎలాగైతే ఇది చేస్తారో అలాగా ఎక్కడికెక్కడ జిల్లాల వారీగా, మండలాల వారీగా, పట్టణాల వారీగా ఇలాగా దాన్ని ఒక స్ట్రాంగ్ దీనిలాగా చెయ్యాలి అనే ఒక దీంతో అల్లు అర్జున్ ముందుకు వెళ్తున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు అల్లు అర్జున్కు ఉన్నటువంటి దీనికి మన తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాకుండా తను ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. యాక్చువల్గా చెప్పాలంటే పుష్ప 1, పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఏర్పాటయ్యే ఇది ఉంటుంది. కాకపోతే నార్త్ ఇండియాలో ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ అటువంటి పెద్ద ఇది లేదు. మన సౌత్లో ఉన్నంత ఇది అక్కడ ఫ్యాన్స్కి, స్టార్స్కి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అసోసియేషన్ అనేది మనం చూడటం తక్కువ. మన ఇక్కడైతే మాత్రం బట్ రజనీకాంత్ కావచ్చు, విజయ్ కావచ్చు, అజిత్ కావచ్చు, ఇలాగ తమిళనాడులో ఉన్నాయి. ఇంకా మన తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, సోహన్ బాబు, చిరంజీవి, కృష్ణరాజు, ఇలాగా ప్రతి పెద్ద స్టార్కి కూడా ఇక్కడ అసోసియేషన్స్ ఉన్నాయి. అలాగే కన్నడలో, అలాగే కేరళలో కూడా ఉన్నాయి. కానీ బాలీవుడ్లో ఇలాగా, అంటే ఒక రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ కావచ్చు, అంతకుముందు ధర్మేంద్ర కావచ్చు, రాజేష్ ఖన్నా కావచ్చు, వీళ్ళెవరికి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నట్టుగా మనకి ఎక్కడ పెద్ద సమాచారం లేదు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడ ఆల్ ఇండియా స్థాయిలో, ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఫ్యాన్స్ అసోసియేషన్ని కూడా అక్కడ విస్తరించడానికి ప్రయత్నం చేస్తాడా లేదన్నది పక్కన పెడితే, ఇక్కడ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో, అలాగే కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ని ఏర్పాటు చేసి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ ప్రత్యేకతని తెలియజేసుకోవాలనే ఒక దీంతో ముందుకు వెళ్తున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే. అంటే ఈ మధ్యకాలం, అంటే ఇప్పుడు మహేష్ బాబుకి సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్, ఇలాగా ఇప్పుడు మన చిరంజీవి ఫ్యాన్స్ అంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్, ఇలాగా వెంకటేష్ ఫ్యాన్స్ ఇలా ఉన్నారు. కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ హీరోలు ఎవరు ఫ్యాన్స్ దాని మీద పెద్దగా దృష్టి పెట్టడం, అంటే ప్రభాస్ కూడా వారసత్వంగా రెబల్ స్టార్ కృష్ణరాజు ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోయారు. తర్వాత ఆయనకు కూడా కోట్లాది మంది ఆయన ఫ్యాన్స్ దాంట్లో కూడా చేరారు. ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ తీసుకుంటున్నటువంటి దీనివల్ల మిగతా హీరోలు కూడా దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉందా అన్నది మనం చూడాలి. ఏదేమైనా ఫ్యాన్స్ అసోసియేషన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ కానీ, బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్స్ కానీ, వీళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కేవలం ఏదో సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్ల దగ్గర హడావిడి చేయడం, కటౌట్లు పట్టడం, అక్కడ పాలాభిషేకాలు చేయడం, ఇటువంటివి కాకుండా నిజంగా, అంటే ఆ ఫ్యాన్స్లో ముఖ్యంగా నేను చూస్తుంటా వెంకటేష్
హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి వెంకటేష్ ఫ్యాన్స్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఫైనాన్షియల్గా కానీ మరో రకంగా కానీ వాళ్ళకి అందరూ కలిసి కొంత అమౌంట్ వాళ్ళకి అందజేయడం చేస్తున్నారు. దానికి వెంకటేష్ నుంచి కానీ సురేష్ బాబు నుంచి కూడా కొంత సపోర్ట్ ఇస్తుండడం అనేది మనం చూస్తున్నాము. అలాగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ సేవా కార్యక్రమాల్లో చేయడం అనేది నిజంగా చాలా చాలా ఒక మంచి విషయంగా మనం చెప్పాలి. ఆ విధంగా అల్లు అర్జున్ పేరిట స్టార్ట్ అవుతున్నటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ అంటే ఇప్పటికే ఉన్నా కూడా సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి ఈ ఫ్యాన్స్ ఇప్పుడు జిల్లాల వారీగా, పట్టణాల వారీగా, మండలాల వారీగా కూడా పటిష్టం అయ్యేలాగా చర్యలు తీసుకుండడాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి.